ఓం నమ శివాయ. కార్తీక పురాణం 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహాత్మ్యము, ధర్మ వీరూపాఖ్యానము, సాలగ్రామదాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను: ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలపగలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. కార్తీక పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలం కలది. శుక్లపాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలప్రదము. ఇచట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిని గ్రహింతురు. అచట పూర్ణిమాంతమే మాసము. ఇది కాకముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంతమహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశి గ్రహించబడినది. మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీత వాద్య పురాణముల చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయవాడు సాయుధ్యముక్తి పొందెను. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్య దానము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టినా లభించును. 1000 గ్రహణములను, 10,000 వ్యాతిపాత యోగములను, 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16 వంతు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులు అనేకములున్నవి, కానీ ద్వాదశి హరిప్రియము గావున వాటికన్నింటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీ హరిదేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరి పాలసముద్రము నుండి నిద్రలేచును కావున ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధిని పొందురు. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చటి యావనకు బంగారపు కొమ్ములు, వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండనో అన్ని వేల ఏండ్లు సర్వ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు గాని, పూర్ణిమయందు గాని, పాడ్యమయందు గాని కంచు పాత్రలలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000 జన్మములలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణ ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించను. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును, సాలగ్రామమును దానము చేయువాడు పొందిన ఫలమును చెప్పెదు విను. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానము చేసినవాడు 4 సముద్రుల మధ్యనున్న భూమి అంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలము పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతులైన ఒక కోమటి గలడు. అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుట లేదు. వాడు ఎవనికి ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరానింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అతడికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగను. బ్రాహ్మణుడు ఆ మాట విని, పోయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను, కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మును ఇవ్వనవాడు నరకమందు యాతన నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండెను. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెరజేసి, ఓరి మూడా బ్రాహ్మణాతమా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము,
లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడదోసి పాపబుద్ధి గలవాడగుడి చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత నేడివలె మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునని భయముతో అతడి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాల ముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగరవారును భయంకరులగును యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చూపున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరకము రౌరవ నరకం అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మ వీరుడను వాడు. తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు తవ్వించి తోటలు వేయించి చెరువులు తవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములు చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయించు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములు చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయాన నారద మహాముని సమస్త లోకమందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వర్లు చూచి వైశ్యుడు ఆనంద సాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణవమిల్లిన ఆ వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలి పట్టిన వాడై ఆర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసేదినో మీరు నాకు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను. ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసేదను. వైశ్యుడిట్లు పలికిన మాటలను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లని, ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా విను. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆ రోజున చేసిన స్నానాదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి యందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు గాని యతి గాని వానప్రస్థుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనుందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొనకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము. నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాట విని వైశ్యుడిట్లనియే, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత రాణి ముక్తి శిలాదానము చేత ఎట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయును. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలు నొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయై వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తె జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవనము రాగానే తండ్రి తగిన వరుసకిచ్చి పెళ్లి చేసెను. కానీ
పూర్వ కర్మఫలము వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల వైద్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థముకు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునికి దానము చేశాను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వ పుణ్యము చేత వారికి జ్ఞానోదయమయ్యను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించిన పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామదాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనక మహారాజా కార్తీకమందు సాలగ్రామదానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాప కర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఇంతటితో కార్తీక పురాణం 12వ అధ్యాయం సమాప్తము. ఓం నమః శివాయ.